ఇంత ఏడవాలా. ఏమైందంటే ఫస్ట్ నాకు అబోర్షన్. డాక్టర్ నాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని అడిగాను. అప్పుడే మా ఫ్రెండ్ అసలు దేవతలాగే తెలుసు. మా మామ పేరు పెట్టాలని నా కోరిక అనమాట. మా చిన్నమావి చనిపోయారు, తను పుడతారు, నాకు పిల్లలు కూడా వద్దా. వాళ్ళు కొంచెం చిరాకు పడతా ఉంటారు. ఐదస్తులు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి నా నార్మల్ డెలివరీ అప్పుడు డెలివరీ ఎలా అయ్యింది, నర్సెస్ నన్ను ఎలా ట్రీట్ చేశారు, హాస్పిటల్లో అసలు డెలివరీ టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇంకా కొన్ని టిప్స్ డెలివరీ టైంలో ఎలాంటివి పాటించాలి, ఇలాంటి కొన్ని మీకుతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అది May 26 మండే 2025. నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, మార్నింగ్ నుంచి, ఎందుకంటే వీడియో ఒక ఫ్లోలో వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు మనకి డెలివరీ ఎలా అయింది అక్క, ఏంటి ఆ రోజు ఎక్స్పీరియన్స్ అంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చెప్తాం కదా ఎవరికైనా, నేను కూడా అలానే చెప్తాను మీకు. అది 26th May 2025. నేను మార్నింగ్ లేవగానే నాకు కొంచెం నీరసంగా ఉంది. సో ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు మెడిసిన్స్ అయిపోయినాయి. ఆ రోజు 10th మంత్ వచ్చేసి 3 days అయింది. నాకు మెడిసిన్స్ అయిపోయినాయని నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఆ రోజు. అయితే నేను మార్నింగ్ లేగలేదు. మా మమ్మీ నన్ను లేపుతున్నారు, కానీ నాకు నీరసంగా ఉంది, నేను రాను ఇప్పుడు అని చెప్పాను. మా మమ్మీ కరువు పనికి వెళ్ళి వచ్చేసి 10 కల్లా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు. అయితే లేదు నాకు బాగా నీరసంగా ఉందంటే సగ్గుబియ్యం కాసి ఇచ్చేసారు నాకు. తాగాను. తాగిన తర్వాత కొద్దిసేపు నీరసం తగ్గిపోయింది. మళ్ళీ 12కి నేను లంచ్ చేశాను. లంచ్ చేసేసి అలా పడుకున్నాను. మళ్ళీ 1 o'clock నాకు ఎందుకు అనిపించిందో మమ్మీ హాస్పిటల్కి వెళ్దామా అన్నాను. అంతకుముందు ఆ రోజు నైట్ నాకు చిన్నగా లైట్ పెయిన్స్ అనిపించినాయి. ఓన్లీ 10 minutes వచ్చినాయి పెయిన్స్, తర్వాత తగ్గిపోయినాయి. సో ఇంకా నేను ఏమన్నానంటే సరే హాస్పిటల్కి వెళ్దాం మమ్మీ, రేపైనా వెళ్ళాల్సిందే కదా అన్నాను. సరే అని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా దగ్గరలో ఉన్న వైరా హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నాను. లేడీ డాక్టర్, తను బాగా చూస్తారు. అక్కడికి వెళ్ళాను. ఆ రోజు ఇంకా మండే కదా, చాలా ఖాళీగా ఉంది, వెళ్ళి చూపించుకున్నాను. అయితే వాళ్ళు మనం వెళ్ళగానే ఏంటంటే, అంటే 8th 9th 10th ఆర్ 9th 10th ఆ మంత్ టైంలో మనకి ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు డెలివరీ అవుతుందా, ఎన్ని డేస్లో అవ్వచ్చు అని. వాళ్ళు ఇలా చేపెట్టేసి చెక్ చేశారు. అయితే ఆమె చెప్పింది నాకు, నీకు డెలివరీ అవుతుందమ్మా అని అన్నారు. నాకేమనిపించింది అంటే, నాకు డౌట్ వచ్చింది. అదేంటి నాకు పెయిన్స్ రావట్లేదు కదా, నాకు డెలివరీ అవుద్దని చెప్తున్నారు, పెయిన్స్ వస్తేనే డెలివరీ అవుతుంది కదా అని నాకు ఒక థాట్ అనమాట. మనకు తెలియదు కదా, పెయిన్స్ వస్తే ఇంకా హాస్పిటల్కి వెళ్తారు, డెలివరీ అవుతుంది, ఇదే మనకు తెలుసు. కానీ నేను వెళ్ళగానే తను అన్నారు, నీకు డెలివరీ అవుతుంది అని అన్నారు. ఎలా డెలివరీ అవుతుంది, నాకు నిప్పులు రావట్లేదుగా అని నేను అనుకున్నాను. తను కొన్ని టెస్టులు రాసిచ్చారు. డెలివరీ అయ్యే ముందు మనకి యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ప్లస్ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. నాకు ఆల్రెడీ అంతకుముందు బ్లడ్లోను యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది. నేను దాన్ని చెక్ చేయడానికి అనుకున్నాను, కానీ బ్లడ్ టెస్ట్ మనకి బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందని చెక్ చేస్తారు. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది తక్కువ ఉందనుకో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, సో దానికోసం చెక్ చేశారు. నాకు బ్లడ్ టెస్ట్ చేశారు. చేసిన 1 hourకి ఆ రిజల్ట్ అయితే వచ్చినాయి. తర్వాత తను చెక్ చేశారు. నాకు కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు. అంటే డెలివరీకి కావాల్సిన కిట్ అయితే నాకు రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత దాంట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, అంటే అది పెయిన్స్ కోసం. ఫస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు స్లోగా స్టార్ట్ అయింది ఒక పెయిన్. అప్పుడు స్టార్ట్ అవుతుంటే నేను కొంచెం లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. నన్ను ఒక బెడ్ మీద అయితే పడుకోబెట్టారు. అయితే నేను చేసిన మిస్టేక్ ఇదే, మీరు కూడా చేయొద్దు, ఇదే నేను చెప్తాను ఇప్పుడు. పక్కన ఒక అమ్మాయికి డెలివరీ అవుతుందనమాట. అంటే తనకి లాస్ట్ స్టేజ్, నొప్పులు బాగా వస్తున్నాయి, తను గట్టిగా అరుస్తుంది. నేనేం చేశానంటే తన దగ్గర అలా పడుకున్నాను కదా, వేరే పక్కన బెడ్, నేను అనుకుంటున్నాను, ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాను, అమ్మో నాకు కూడా ఇంత ఇంత పెయిన్ వస్తుందా, అమ్మో నార్మల్ డెలివరీ అంటే ఇంత కష్టంగా ఉంటుందా అని నాకు భయం స్టార్ట్ అయిపోయింది. లోనంతా భయంగా ఉంది. అయితే నన్ను నర్సెస్ 2 times చెప్పారు, నువ్వు బయటకు వెళ్ళి వాకింగ్ చెయ్యి, బయటకు వెళ్ళమన్నారు. అయినా కానీ నేను వెళ్ళలేదు. నేను భయపడుతూ కొంచెం బీపీ అనేది తగ్గిపోయింది, నీరసంగా వచ్చింది. మా మమ్మీ ఇంకా నన్ను అది గమనించి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయింది. నీరసంగా అయిపోతుందని చెప్పేసి ఒక కాఫీ తాపిచ్చేసి బయట కొంచెంసేపు వాకింగ్ చేయించింది. తనకి డెలివరీ అయిపోయిన తర్వాత లోనికి తీసుకొచ్చారు. ఎందుకంటే మనం అక్కడ ఉంటే ఏమైందంటే, వాళ్ళు పెయిన్ భరిస్తుంటే మనకి కూడా టెన్షన్ వచ్చేసింది లోన, అమ్మో ఇలాంటి పెయిన్స్ వస్తాయా, ఇంత ఏడవాలా, ఇంత అరవాలా. తనైతే హాస్పిటల్ అంత దద్రిలేలా అరుస్తుంది, అలాగ అరుస్తుంది, నాకు కూడా భయం వేసింది. సో మమ్మీ నన్ను బయటికి తీసుకెళ్ళిపోయి కొంచెం కాఫీ తాగించి కొంచెం వాకింగ్ చేయించారు. అంతలోకి మా డాడీ వచ్చారు, బట్టలు తీసుకొని మా డాడీ వచ్చారు. అండ్ మా మేనత్త అండ్ మా మమ్మీ వాళ్ళ మేనత్త, మా మేనత్త ఇద్దరు కూడా వచ్చేసారు. నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట. ఇంకా 3 hours మనకి ఇచ్చే ఇంజెక్షన్ ఏంటంటే 4 hours, అది 4 hours పెయిన్స్ వస్తుంది, లైట్గా వచ్చింది. 4 hours తర్వాత ఇంకొక ఇంజెక్షన్ ఇస్తారు, అది కొంచెం పెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అనమాట. ఈ టైంలో మనకి అంటే చేయబెట్టి చెక్ చేస్తూ ఉంటారు, అంటే ఎలా ఉంది పొజిషన్, వస్తుందా రావట్లేదా అలా చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. నర్సెస్ అనేది పొద్దుగా చెక్ చేసుకుంటారు.
మేడం వచ్చేసి అప్పుడప్పుడు వచ్చేసి మన బెడ్ దగ్గర చెక్ చేసుకుంటారు. సెకండ్ ఇంజెక్షన్ చేశారు నాకు. ఎప్పుడు అరౌండ్ నాకు 4:00కి ఫస్ట్ ఇంజెక్షన్ చేశారు. 4 అవర్స్ అంటే 8 కదా, 8-9కి అలాగా సెకండ్ ఇంజెక్షన్ చేశారు. చేసినప్పుడు నాకు ఇంకా పెయిన్స్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయింది. అప్పుడు పెయిన్స్ అనేది నాకు స్టార్టింగ్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఫస్ట్ బ్యాక్ పెయిన్, తర్వాత సెకండ్ ఇంజెక్షన్ చేసిన తర్వాత లోన స్టమక్ ఏమంటారు పొత్తి కడుపు అంటారు కదా, దాంట్లో బాగా పెయిన్ అనేది బాగా స్టార్ట్ అయింది. ఇంకా తట్టుకోలేకపోతున్నాను అనమాట. సెకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాకింగ్ చేయమంటున్నారు కానీ నాకు అసలు ఓపిక ఉండట్లేదు. అప్పుడే మా ఫ్రెండ్ అసలు దేవతలాగే తెలుసా నాకు కాల్ చేసింది. ఎందుకు చేసిందంటే తనకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందంట, సబ్స్క్రైబ్ చెయ్యి అని చెప్పడానికి కాల్ చేసింది. తనకు తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నానని. నాకు ఆల్రెడీ తనకి డెలివరీ అయ్యి 3 months అవుతుంది. నాకు ఇలా చెప్పింది, నేను డెలివరీకి వచ్చాను అన్ని నొప్పులతోనే మాట్లాడాను నార్మల్గా. తను చెప్పారు ఫస్ట్ నొప్పులన్నీ పడే మాకు అంటే మనకి నొప్పులు వచ్చేటప్పుడు ఇలా అలా అంటుంటే కిందకి ఏమంటారు నొప్పులన్నీ మనం పడాలన్నమాట. అప్పుడు కింద జారుతూ ఉంటుంది, డెలివరీ ఫాస్ట్గా అవుతుంది. అప్పుడు స్టార్టింగ్లోనే మనం అది చేయకూడదు. సెకండ్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆర్ గ్లూకోజ్ ఫ్లాష్లు ఇస్తారు, అప్పుడు చేయాలి. అయితే నాకు ఆ విషయం చెప్పింది, అది గుర్తుపెట్టుకున్నాను. స్టార్టింగ్లో నేను అంతగా బాధపడలేదు, అంటే నేను ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వలేదు. స్టార్టింగ్లో ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వకూడదు. స్టార్టింగ్లో చాలా ధైర్యంగా ఉండాలి. లాస్ట్లో పెయిన్స్ వచ్చేటప్పుడు మనకి కొంచెం ధైర్యం పోద్ది అండ్ ఎనర్జీ పోద్ది కదా, అప్పుడు మన ఎనర్జీ అంతా చూపించాలి. అప్పుడు ఈ టైంలో మనం చాయ్ తాగొచ్చు అండ్ ఇడ్లీ కూడా తినొచ్చు. మన నొప్పులు వస్తున్నా కానీ ఇడ్లీ తినొచ్చు అండ్ లైట్ ఫుడ్ తినాలన్నమాట. నేను కాఫీ తాగాను అండ్ ఇడ్లీ కూడా తిన్నాను. తిండి అయితే బాగానే తింటున్నాను కానీ నొప్పులు అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి. అలా వాకింగ్ చేశాను. తను మనకి ఏంటంటే ఫాస్ట్గా అవ్వడానికి చెప్పొచ్చు లేదో చెప్తున్నాను. ఫాస్ట్గా అవ్వడానికి మనకి వాష్రూమ్కి వెళ్ళమంటారు. ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అలా ఆ పొజిషన్లో కూర్చోవడం వల్ల మనకి ఫాస్ట్గా వచ్చేసింది అనమాట బేబీ. సో నాకు తేపకి వెళ్ళమంటున్నారు. నాకేమో లేదు నేను వెళ్ళను అంటున్నాను కానీ తనేమో చెప్తున్నారు వెళ్ళు వెళ్ళు అని. నేను అలా 3-4 టైమ్స్ వెళ్ళాను. పెయిన్స్ వస్తున్నా కానీ వాకింగ్ అయితే చేశాను. కొద్దిసేపు వాకింగ్ చేయడం, కాసేపు పడుకోవడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం. మనకప్పుడు డెలివరీ అయ్యే టైంలో మనకి ఎనర్జీ కోసం గ్లూకోజ్ ఎక్కిస్తారు. అది అది ఎక్కిచ్చారు నాకు. తర్వాత ఒక ఇంజెక్షన్ అయిపోయి 4 అవర్స్ అంటే 9, 10, 11, 12 టైంకి నాకు ఇంకొక 12 అవుతుంది. 12 అవుతుంది. ఆ టైంలో నాకు ఒక గ్లూకోజ్ ఎక్కిచ్చారు అంటే సెలైన్ బాటిల్ ఎక్కిచ్చారు. చిన్నగా ఉంది అది సెలైన్ బాటిల్. అది పెట్టిన తర్వాత నాకు విపరీతంగా వచ్చేసింది. అంటే పెయిన్స్ నేను ఇంకా భరించలేక నేను ఇలా అంటున్నాను, అమ్మో నాకొద్దు నాకొద్దు అసలు, అమ్మో నాకు పిల్లలు కూడా వద్దు అంటున్నాను. అలా అనకూడదు. నాకు మా హస్బెండ్ అప్పుడే వచ్చారు. ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పాను హైదరాబాద్ నుంచి వచ్చేసారు. తను భయపడుతున్నారనమాట. కొంచెం ఓపిక పట్టు, తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది అది ఇది అని ధైర్యం చెప్తున్నారు నాకు. మా మమ్మీ అయితే ఇంకా అసలు మా మమ్మీ నన్ను మాట్లాడుతుంటే నేను ఇంకా తిడుతున్నాను. ఏదైనా మాట్లాడితే చాలు మా మమ్మీ మీద కోపం చూపించేస్తున్నాను. ఆ నొప్పులని మా మమ్మీ మీద చూపించేశాను. అయితే మా హస్బెండ్ చెప్తున్నారు ఇంకా కొంచెం ఇంకొంచెం అని. కానీ ఎంత పెయినో అప్పుడు. ఫస్ట్లో అంతగా పెయిన్స్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. లాస్ట్ ఏదైతే సెలైన్ ఎక్కిస్తారో అప్పుడు విపరీతంగా వచ్చింది. అది ఓన్లీ 10 minutes. అయితే నాకు అది ఎక్కిగానే నాకు ఉమ్ము నీరు పడిపోయింది అనమాట. నాకు అది తెలియక నేను మా మమ్మీ చెప్తున్నాను, మమ్మీ నాకు టాయిలెట్ వచ్చేసింది, బెడ్ మీద వచ్చేసింది అని చిరాకు పడుతున్నాను నేనే. అలాగా నర్సెస్ పిలిస్తే చూశారు, అది ఉమ్మునీరు పడిపోయిందమ్మా అని అన్నారు. నెక్స్ట్ మళ్ళీ కొద్దిసేపు ఒక 2 minutesకి మళ్ళీ పడిపోయింది ఉమ్మునీరు, మళ్ళీ వచ్చి లీక్ అయిపోయింది. అప్పుడంతా అన్నారు ఇంకా డెలివరీ అయిద్దని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వాళ్ళు అవన్నీ సర్దేసుకుంటున్నారు. నన్ను మళ్ళీ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళమన్నారు. నాకు అసలు ఓపిక లేదు. ఇంకా ఓపిక లేకపోతే నేను వెళ్ళనని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అమ్మా నీ ఇష్టం అన్నారు. ఇంకా ఇంకా డెలివరీ వచ్చారు. ఇంకా ఎవరు డాక్టర్ వచ్చేసారు. డాక్టర్ వచ్చిన తర్వాత 2 నర్సులే ఉన్నారు నన్ను చూసుకోవడానికి. డాక్టర్ వచ్చేసి ఈ టైంలో ఇంకా ఎమ్మట్లో తీసుకెళ్ళిపోయారు. బేబీ అయితే ఫాస్ట్గా వచ్చేసింది, నాకు బయటకు వచ్చేసింది తొందరగా వచ్చేసింది. నేను అప్పుడు నొప్పులు తొందరగానే తీసుకున్నాను, తొందరగా వచ్చేసింది. కానీ నాకు ఏమైందంటే ఫస్ట్ నాకు అబోర్షన్ అయింది. సో దానివల్ల ఏంటంటే లోన నాకు అబోర్షన్ అయినా కానీ వాళ్ళు ఏంటంటే క్లీనింగ్ చేస్తారు కదా, అది చేయలేదు నాకు ఫస్ట్ టైము. అదేం కాదు అని చెప్పేసి నాకు మెడిసిన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం మిగిలిపోయిందంట. అప్పుడు క్లీన్ చేస్తారు, లోన పొట్టలో చేయి పెట్టి క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తుంటే పెయిన్స్ వస్తున్నాయి. అంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. హాఫ్ అన్ అవర్లో తీసుకురావాలి బయటికి, కానీ గంట అయిపోయింది నన్ను తీసుకురావట్లేదు. వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారంట. అయితే నన్ను అదంతా క్లీన్ చేసేసి ఇంకా బయటికి తీసుకొచ్చారు. మనకి కొంతమందికి ఏమో ఈ ఈ నార్మల్ డెలివరీ అప్పుడు కొంచెం స్టిచ్చెస్ కూడా పడతాయి. నాకు కూడా స్టిచ్చెస్ పడ్డాయి. అది ఎందుకు పడతాయి అంటే బేబీ రావడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, అంటే సరిపోకపోతే ద్వారం అనేది వాళ్ళు అనేది కట్ చేస్తారనమాట. కట్ చేసి 2 స్టిచ్చెస్ అయితే వేశారు.
ఆ తర్వాత అప్పుడు చెప్పారు, ఇంకా లోన క్లీన్ చేసినా కానీ ఇంకా మిగిలిపోయిందమ్మా, దానివల్ల ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ ఆ రోజు నైట్ నాకు 1 అరౌండ్ 1:45కి నాకు డెలివరీ అయింది. 4కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 1:45కి అయిపోయింది నా డెలివరీ. అయితే మా మమ్మీ ఇంకా ఇలా చెప్పారు డాక్టర్, నెక్స్ట్ డే స్కానింగ్ తీసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అంటే, ఇంకా ఆ రోజు నైట్ ఇంకా భయపడుతూ ఉన్నాను. 2:00కి నేను అప్పటి నుంచి స్టార్ట్, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు స్కానింగ్ తీపించుకోవాలా అని టెన్షన్ పడుతుంది. మా మమ్మీ కూడా బాగా బాధపడ్డారు, అమ్మో ఏం కాకుండా ఉంటే బాగుండని. నెక్స్ట్ డే మేము స్కానింగ్ తీసుకుంటే ఏం లేదని చెప్పేశారు. అయితే ఈ అరౌండ్ ఈ డెలివరీ టైంలో ఎలా ఉంటుందంటే, నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం చిరాకు పడుతూ ఉంటారు. మనకు అది కామనే, ఎందుకంటే వాళ్ళు చాలా డెలివరీలు చూస్తారు, మన ఒక్కళ్ళనే కాదు, వాళ్ళు డైలీ చూస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం చిరాకుగా మాట్లాడుతూ ఉంటారు. మన దగ్గర ఎమోషనల్గా మనం బాధపడేటప్పుడు మనతో ఎమోషనల్గా మాట్లాడారనుకో మనం ఇంకా బాధపడతామని వాళ్ళ ఫీలింగ్ అనమాట అది. నర్సెస్ అయితే ఇద్దరు నన్ను బాగానే చూసుకున్నారు. నెక్స్ట్ 1:43కి అలా బేబీని నా దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ బేబీని తీసుకొచ్చారు బయటికి, వాళ్ళ డాడీకి ఇచ్చారంట. అయితే నేను ఇంకా రావట్లేదని వాళ్ళు భయపడ్డారు. తర్వాత నన్ను 2:00కి అలా తీసుకొచ్చేసి బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పుడు ఇంకా బేబీని నా దగ్గరికి వచ్చేసి, కొంచెం పాలు రావు కానీ లైట్గా కొంచెం చుక్కలు చుక్కలుగా వస్తుంది, అది కూడా అది తాపించాలి, అది చాలా మంచిదంట. అయితే అంటే బేబీ పుట్టిన 1 అవర్ లోపల ఇది చేయాలి, ఈ పని చేయాలి. సో మా బేబీ అసలు అది కడుపులో నేర్చుకుంది, వాడు అసలు నాకు తెలియదు కడుపులో నేర్చుకున్నాడేమో. అసలు అప్పటికే అంటే తాగుతున్నాడు, ఏదో ఎవరో నేర్పించినట్టు అలా తాగుతున్నాడు భలేగా. నాకు మంచిగా అనిపించింది, కానీ నాకు స్టార్టింగ్లో పాలు రాలేదు. తర్వాత నేను చాలా ట్రై చేశాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కావాలంటే అది కూడా. అలా కొంచెం కొంచెం పెయిన్స్తో అలా డెలివరీ అయితే అయింది. మేము 2 days ఉన్నాము. నార్మల్ డెలివరీ అయితే 2 days ఉంచుతారు, అదే సిజేరియన్ అయితే 7 days ఉంచుతారు. మనకి నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ డెలివరీ అనేది కొంచెం కష్టమైనా కానీ ఆ పెయిన్స్ అనేది భరించితే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు లైఫ్. హ్యాపీగా అంటే సిజేరియన్ కష్టం అంటే ఇప్పుడు మనకి స్టిచ్చెస్ పడవు అంతే, కానీ నార్మల్ డెలివరీలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది మీకు వీడియో కావాలంటే నేను అది కూడా చేస్తాను. నార్మల్ డెలివరీలో నేను ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నాను, ఆ ఇబ్బందులు కొన్ని మీకు షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంత కూల్గా చెప్తున్నాను కానీ అప్పుడు ఆ పెయిన్కి అసలు భయమేసింది అనమాట. అంటే ఎలా అనిపించింది అంటే, బ్రతుకుతామా లేదా అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది ఆ టైంకి మనకి. కానీ ఒక్కసారి బేబీ బయటకు వచ్చాక మనం ఎంత పెయిన్ అయితే భరించామో వితిన్ సెకండ్లో, అసలు సెకండ్లో పోద్ది తెలుసా. అసలు నేను నమ్మలేదు, ఏంటి నాకు ఈ పెయిన్ అంతా పోయిందా అనిపించింది. అయితే నాకు క్లీన్ చేస్తున్నారని చెప్పాను కదా, అబార్షన్ అయినది ఎక్కువ క్లీన్ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ టైంలో స్టిచ్చెస్ ఇస్తుంటే ఆ పెయిన్ కూడా మనకి అసలు పెయిన్ లాగా అనిపించదు. ఇప్పుడు పడిన పెయిన్ అంతా ఒక ఇంత ఇట్లా చిటికలో పోయింది కదా, ఈ పెయిన్ కన్నా ఈ స్టిచ్చెస్ వేస్తే పెయిన్ ఒక చిన్నదానిలాగా అనిపించింది మనకి. అయితే నాకు కళ్ళకి ఇలా ఇలా కట్టేశారనమాట, కనపడకుండా మనకి ఇట్లా ఒకటి పెడతారు చూడకుండా మనం. అయితే ఆ స్టిచ్చెస్ వేస్తుంటే నేను ఇలా అడిగాను, డాక్టర్ నాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని అడిగాను. వాళ్ళైతే నీకు అబ్బాయి పుట్టాడమ్మా అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ అడిగాను, నీకు మా అమ్మాయి పుట్టదా అబ్బాయి పుట్టిందా అంటే అబ్బాయి పుట్టిందమ్మా అన్నారు. ఇంకా నాకు అసలు సంతోషం, ఎందుకంటే నాకు అబ్బాయిలంటే, అమ్మాయిలకి ఎప్పుడైనా అబ్బాయిలంటే నీకు అది ఇష్టం ఉంటుంది జెండర్లో. అయితే ఇంకా నేను ఫుల్ సంతోషంగా అనమాట. ఆ పెయిన్స్ కూడా నేను అసలు మొత్తం పోయినాయి. అసలు నేను అంటే అనుకున్నాను, అబ్బాయి పుడితే మా మామయ్య పేరు పెట్టాలని నా కోరిక అనమాట. మా చిన్నమావి చనిపోయారు, తను పుడతారు నాకు అని ఒక ఫీలింగ్ అనమాట నాకు. అసలు అబ్బాయి పుట్టాడు అనగానే ఇంకా అసలు నాకు ఆ ఆశకి ఏమంటారు, ఆ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. డెలివరీ అప్పుడు నేను చెప్పే 5 things ఏంటంటే, ఫస్ట్ టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడటం వల్ల బీపీ రైజ్ అవుతుంది. సో మనకి బ్రెయిన్లో వాటర్ చేరడం, లేకపోతే డెలివరీకి C-సెక్షన్కి వెళ్ళడం, హెల్త్ ఇష్యూస్ అవ్వడం, బేబీకి ఆక్సిజన్ అందకపోవడం, ఇలాంటి కొన్ని జరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్యానిక్ అవ్వద్దు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, ఎక్సర్సైజ్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి. నర్సెస్ చెప్తున్నట్టు చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, నర్సెస్ సరిగ్గా మాట్లాడకపోయినా మనం ఫీల్ అవ్వకూడదు. ఆ టైంలో కొంచెం ఫీల్ అవుతాము, ఏంటి మనకి ఇంత బాధగా ఉంటే వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ అది ఫీల్ అవ్వకుండా, రిగ్రెట్ అవ్వకుండా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు పెయిన్స్ వస్తున్నా కానీ మన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయాలి. కొంచెం ఆ పెయిన్స్ నుంచి కొద్దిగా అసలు రిగ్రెట్ అవ్వలేము, కానీ కొంచెం డైవర్ట్ అవ్వచ్చు. ఏం చేద్దాము, నేనైతే ఇంకెలా చెప్పారో నాకు తెలియట్లేదు, కానీ ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోయాను. మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.